నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి వారి జాతకులు మే మాసం 7వ తేదీ బుధవారం తిథి అండి. ఈ రోజున ఒకరు ఒంటరిగా మీ ఇంటికొస్తారు. వచ్చి ఇలా చేస్తారు, ఒక నిజాన్ని తెలియపరుస్తారు. అయితే ఏం జరగబోతుంది, ఎవరు వారు, ఇంటికి వచ్చి ఏం చేస్తారు, ఏ వార్తలు చెప్తారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల లోటుపాట్ల గురించి, అంటే బలం బలహీనత గురించి తెలుసుకోవాలి. వీరికి బంధువర్గం ఎక్కువగా ఉంటుంది, స్నేహిత వర్గం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా అందరినీ నమ్మడం, అందరికీ సాయం చేయడం, అందరి తలలు నాలుకలాగా ప్రవర్తించడం ఈ రాశి జాతకులకు ఇష్టము. కొన్ని రకాల ఇష్టాలు ఉంటాయి మనకి, వాటి వల్ల ఏమాత్రం లాభం ఉండదు. కానీ అవి అంటే ఇష్టం, అంటే ఈ యొక్క వృత్తి ఇష్టం, ఈ యొక్క పని ఇష్టం, ఎదుటి వారితో మాట్లాడడం ఇష్టం, ఇలా కొన్ని రకాలైనటువంటి అలవాట్లు ఉంటాయి కదా. ఈ రాశి జాతకులకు కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయండి. మంచి అలవాట్లతో పాటుగా ఒక చెడు అలవాటు ఉంది. ఇదే శత్రువులకు ప్లస్ అయిపోతుంది. అది గుడ్డిగా అందరినీ నమ్మడం. ఇలా నమ్మడం మాత్రమే కాదండి, వారి మాటలు కూడా ఆలకించటం. ఇలా వింటూ ఉంటారు కాబట్టి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు కూడా వీరికి కలుగుతున్నాయి. వీరి జీవితంలో ఈ రోజున అయితే ఊహించని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. చాలా కాలం నుంచి మీరు ఒక స్త్రీతో సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఒక స్త్రీ వల్లే వినబోతున్నారు. ఈ ఒకరు ఒంటరిగా మీ ఇంటికి వస్తారు. ఆ స్త్రీ మీ దగ్గరకు చాలా వరకు కూడాను సులువుగానే వస్తుంది. ఎందుకంటే అందరినీ నమ్మేస్తూ ఉంటారు కదా. మీ యొక్క జీవితంలోకి వస్తుంది. మీ యొక్క మనస్సులో కూడా ఈ రోజున ఆ యొక్క ముద్రను వేస్తుంది. ఆ యొక్క స్త్రీ చాలా సులువుగా, చాలా ఈజీగా మాట్లాడేస్తుంది మీతో. చాలా కొంతమంది సఖ్యతగా ఉన్న వారి గురించి ఈ రోజు సంబంధించిన ఒక రహస్యం చెప్తోంది. మీ దగ్గర దాపరికంగా లేదు అనేటటువంటి భావన అయితే మీకు ఉంది. కానీ ఆ స్త్రీ గురించి ఈ స్త్రీ చెప్పే మాటలు వింటే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. అటువంటి స్త్రీకి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని అయితే ఈ రోజు వినబోతున్నారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశము. ఇన్ని రోజుల్లో ఎంతో సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలియకుండా వారు ఎందుకు దాచిపెట్టారు అని ఒకంత ఆశ్చర్యానికి, ఇంకొంత ఆందోళనకు గురి అవుతారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుకుంటారు. ఎటువంటి వ్యక్తి అయితే లైఫ్ పార్ట్నర్ గా రావాలంటూ కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రోజున కొంతమంది మధ్యవర్తుల ద్వారా కావచ్చు, పెద్దవారు తెచ్చే సంబంధాలు కావచ్చు, ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్తే అక్కడ జరిగే చర్చ కావచ్చు, ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ రాబోతోంది. ఈ విధంగా ఈ రోజున దినఫలాల ప్రకారం ఒక సంబంధం నిశ్చయమవుతుంది. అలాగే కొత్త సంబంధాలు కూడా మీ జీవితంలోకి వస్తాయని చెప్పొచ్చు. నూతన వ్యక్తుల పరిచయం, వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, పొద్దున్నే లేచి మనం పని మీద ఎన్నో ప్రదేశాలకు వెళ్తాము. అక్కడ మనకి పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చు. ఈ రోజు వారి పట్ల కూడా శ్రద్ధ వహించండి. వారి మాటల పట్ల కూడా శ్రద్ధ వహించండి. అయితే ఈ రోజున వారు మీ ఇంటికి కూడా రావచ్చు, లేదా మీకు ఫోన్ కాల్ కూడా చేయొచ్చు. మీకు సంబంధించిన ఒక మంచి వార్తను కూడా తెలియపరచొచ్చు, లేదా వారికి మీ గురించి తెలిసిన ఒక విషయం గురించి కూడా మీతో చర్చించొచ్చు. ఈ రోజున ఎవరు ఏది మాట్లాడినా మీరు పూర్వపరాలు ఆలోచించాకనే మీ యొక్క నిర్ణయం చెప్పండి. ధనపరమైన విషయమైనా,
మీకు ఏదైనా సరే నష్టం కలిగించే విషయమని మీకు అనిపించినా ఆ యొక్క విషయాలు మీరు కొంచెం వాయిదా వేసుకోండి. తప్పేమీ లేదు. మన జీవితంలో మనం నిర్ణయం తీసుకోవడానికి మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఈ విషయం గమనించుకోండి. ఈ రోజున అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కనిపిస్తుంది. కావున ఏమిటంటే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే నిత్యము శివారాధన చేయండి. మీరు భగవంతుణ్ణి గుడ్డిగా నమ్మేయండి. మనుషులను నమ్మితే ఏదీ జరగదండి. భగవంతుణ్ణి నమ్మాలి. మీ రహస్యాలు భగవంతునికే చెప్పుకోవాలి. మీ తప్పులు భగవంతుని ముందే ఒప్పుకోవాలి. పశ్చాత్తాపపడాలి. అదే మీకు మంచి కలగచేస్తుంది. అయితే శివారాధనతో పాటుగా శక్తి మేరకు మీరు దాన ధర్మాలు చేయండి. ఇంకా ఎక్కువ అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.